సో మీ ఇద్దరి గురించి ఇది ఒక డిస్కషన్‌లో ఎళ్ళిపోయింది కాబట్టి అసలు బిగినింగ్ ఎక్కడ మీట్ అయ్యారు మీరిద్దరు అసలు? దట్స్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. యాహ్! నాకు టైం ఉంది. ఓకే. ఐ థింక్ ఇట్స్ అంటే వి ఆర్ రిలేటివ్స్. ఓహ్! అంటే లైక్ ఎట్లా అంటే మా సిస్టర్‌ని వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాం. వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకున్నా. మా బావగారు వాళ్ళ చెల్లెలే ఇన్‌ఫాక్ట్ ఓహ్! చెప్పాలంటే. మా సెకండ్ నాన్న వాళ్ళ సెకండ్ అన్నయ్య, హ్మ్. వాళ్ళ కోడలే మా వదిన. సో నేను ఇది నా Q&A వీడియోలో చెప్పారు. చెప్పాను అవును. actually. I'll take over. బేసిక్‌గా ఏమైందంటే లైక్ 2010 హ్మ్. సో 29 ఎండ్ ఓకే. 2009 ఎండ్‌లో లైక్ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. హ్మ్. ఒక సంబంధం చూసాము. ఫర్ సమ్ రీజన్స్ అది డిడ్ంట్ వెంట్ వెల్. అప్పుడు 2010 ఎర్లీ 2010 జాన్‌లో అనుకుంటా లైక్ జనరల్‌గా ఏంటంటే అప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ చాలా హార్ష్ ఉండేవి. ఓకే. లైక్ మార్నింగ్ 7:15 స్టార్ట్ అయిపోయేవాడిని అండ్ నైట్ 9:30, 10కే ఇంటికి వచ్చేవాడిని. ఓహ్! సో వీక్ డేస్ కంప్లీట్లీ ఐఎమ్ జామ్ ప్యాక్డ్. యాహ్! సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు టైం ఉండేది కాదు నాకు. ఓకే. పెళ్లి కాకముందర కూడా. హ్మ్. సో సండే ఒక్కరోజు మాత్రం లైక్ ఇట్స్ లైక్ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. ఈవినింగ్ వరకు పడుకునే ఉండేవాడిని. ఈవినింగ్ ఫ్రెండ్స్, హ్మ్. మార్నింగ్ ఫ్యామిలీ, మధ్యాహ్నం పడుకునేవాడిని, ఈవినింగ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే. అందరం తిరిగేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అయిపోయేది. ఒక రోజున ఆఫ్టర్నూన్ టైం మా సిస్టర్ కాల్ చేసింది. హ్మ్. హ్మ్. సో జనరల్గా నాది ఏంటంటే నేను హాల్లో పడుకుంటా, ఓకే. టీవీ పెట్టుకొని చూస్తూ పడుకునిపోయేవాడిని. హ్మ్. ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు బీపీ రైజ్ అయిపోయేది. ఓకే. సో దట్స్ ద టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30కి మా సిస్టర్ కాల్ చేశారు. కార్డ్లెస్ మా మదర్ వాళ్ళ రూమ్లో ఉండేది, పేరెంట్స్ లోపల ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నేనే ఎత్తేవాడిని. ఓకే. నా పక్కనే ఉండేది ఫోన్. ఎత్తి ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ చేయొద్దని చెప్పి, లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అమ్మ ఎక్కడ ఉంది అంటే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి అమ్మకి చెప్పాను, అయిపోయింది. ఒక 2 days తర్వాత మా మదర్, ఎక్కువ ఫాదర్ కంటే మదర్ మాట్లాడేవాళ్ళు, చాలా క్లోజ్. ఓకే. సో మదర్ చెప్పారు, మొన్న అక్క ఫోన్ చేసింది ఇట్లా సేయింగ్ దట్ ఒక సంబంధం ఉంది, మనకు తెలిసిన అమ్మాయే. ఎవరు అంటే అదే శ్వేత అని తెలుసు కదా, వాళ్ళ గ్రూప్ ఫస్ట్ టైం పెళ్లిలో చూడలేదు, ఓకే. పెళ్ళికి దీనికి ఎగ్జామ్స్ ఇవ్వని చెప్పి రాలేదు. సో మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు చూసాను. ఓహ్! వీళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి నేను 9th క్లాస్. ఓహ్! సో సో యంగ్, టూ యంగ్. సో అయితే అప్పుడు అంటే సరే చూద్దామని చెప్పి వదిలేసాను, అయిపోయింది. ఒక 2 weeks గడిచిపోయింది అది అట్లా. 2 weeks సండే తర్వాత ఐ వాస్ టోల్డ్ దట్ సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళందరూ వస్తున్నారు రేపు లంచ్కి అని చెప్పి. ఎవరెవరు వస్తున్నారంటే అక్క, బావగారు అండ్ వాళ్ళ అత్తగారు, మామగారు కూడా వస్తున్నారు. అంటే ఎప్పుడు లేని ఇదేంటో సడన్గా వస్తున్నారు వీళ్ళంతా అంటే ఐ థాట్ ఓకే ఫైన్, సమ్ నార్మల్ లంచ్. ఆ రోజున లంచ్ టైంలో ఐ వాజ్ టోల్డ్ దట్ ఇట్లా శ్వేత అని అనుకుంటున్నాము అంటే, శ్వేత ఎవరా పొడుగు పిల్ల? నేను కామెంట్ చేశాను బేసిక్గా మా అక్క వాళ్ళకి గృహప్రవేశం అప్పుడు, ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారు కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను, అది అయిపోయింది. ఓకే. ఆ రోజున వీళ్ళ పేరెంట్స్, మా ఇంటి దగ్గర వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా వీళ్ళ పేరెంట్ అంటే అమ్మ ఫాదర్, వాళ్ళ అక్క. ఫాదర్ ముంబైలో ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. సో లంచ్ అయిపోయింది, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ మదర్, వీళ్ళ బ్రదర్ వచ్చారు. నాకు అర్థం కాలే అప్పటికి, ఓకే. వాళ్ళు ఎందుకు వచ్చారా అప్పుడేంటి అని చెప్పని. ఫైన్ కట్ అయిపోయింది. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది. సీరియస్లీ? సీరియస్లీ మాకు పెళ్లి చూపులకి ముందర హైట్ టెస్టింగ్ 2-3 అయింది. times ఇట్లానే హైట్ టెస్టింగ్. అంటే మేమిద్దరం మమ్మల్ని కలిసి హైట్ టెస్టింగ్ అని జరిగింది ఒకసారి. మా ఫాదర్ ఈని మల్టిపుల్ టైమ్స్ కలిసారు. నేను ట్వైస్, 2 times times. ఓకే. హైట్ టెస్టింగ్ కి ఒక సండే ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళారు. అదే మా అక్క వాళ్ళు వచ్చారన్నారు కదా, ఆ రోజు తీసుకెళ్లారు. చూశారు, చూసిన తర్వాత కాఫీ అన్నారు, ఫైన్ ఐఎమ్ డన్, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా మా మదర్కి చెప్పాను, మా పద వెళ్ళిపోదాం, బాగుండదు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ అని చెప్పి వచ్చేసాం. వచ్చేసిన 2 weeks 3 weeks మళ్ళీ వీళ్ళ ఫాదర్ బాంబే నుంచి వచ్చారు. ఓకే. ముంబై నుంచి వచ్చి దట్ వాజ్ ఎ వీక్ డే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు మా మదర్ కాల్ చేశారు. ఫోన్ చేసి, బావగారు కాల్ చేస్తారు నీకు కొద్దిసేపట్లో, టాక్ టు హిమ్, ఏం మాట్లాడక విను ఏం చెప్తారు అని చెప్పి. సరే దేని గురించి అంటే, లేదు ఆయనే మాట్లాడతారు మరి నేను ఎందుకు అన్నారు. పెట్టేసాను, అయిపోయింది. ఒక 10-15 minutes ఆఫ్టర్నూన్ టైం, లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేసి, సమీర్ అది ఆ రోజున అనుకున్నా కదా శ్వేత గురించి, బాబాయ్ వచ్చారు అంటే బాబాయ్ అవుతారు మా బావగారికి, వీళ్ళ ఫాదర్. బాబాయ్ వచ్చారు ముంబై నుంచి, సో నేను కలుద్దాం అనుకుంటున్నారు. దేని గురించి అంటే, జస్ట్ యాజ్ అ క్యాజువల్ డిస్కషన్ అంతే, ఏం లేదు అని చెప్పంటే, సరే సోమాజిగూడలో అక్కడ కలుద్దాం అని చెప్పన్నాను. ఐ వెంట్ దేర్. సో అంతా డీటెయిల్స్, శాలరీ ఎంత వస్తుంది, ఏంటి, ఏం చేసావు, ఏం చేస్తావు అంతా అడిగారు. ఐ సెడ్ వచ్చేసాను. ఓకే.
వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళిపోయినట్టున్నారు. 2 weeks తర్వాత మళ్ళీ వచ్చారు. ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అనమాట, ట్రావెల్ చేసేవాళ్ళు. 2 weeks తర్వాత వచ్చి దిస్ వాజ్ ఇన్ ఫెబ్. అదంతా జాన్లో జరిగింది 2010. అండ్ ఫెబ్లో ఒక 2 weeks తర్వాత ఇంకో 1 weekలో Feb 18th మా పెళ్లి చూపులు అయినాయి అఫీషియల్గా. 1 week బిఫోర్ చెప్పారనమాట, ఇట్లా వాళ్ళకి ఓకే అట, సో ఒకసారి అఫీషియల్గా చేద్దాము, ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు అనమాట, డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తారు, అన్నయ్య వదిన అందరూ వెళ్దామంటే సరే ఓకే ఫైన్. ద మెయిన్ థింగ్ హ్యాపెండ్ హియర్, లైక్ ట్విస్ట్ ఏమైంది అంటే, లైక్ ఇంకొక 25 minutesలో బయలుదేరుతున్నాగా అక్క వాళ్ళ మామగారు ఫోన్ చేసి మా పేరెంట్స్కి, మీరు వచ్చేటప్పుడు హాల్ బుక్ చేసాం అక్కడ, మ్యారేజ్ హాల్, వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేసేయండి అని. నేనన్నా వాట్సాప్ నేను అసలు నేను ఇంకా అమ్మాయిని ఎప్పుడు హైట్ టెస్టింగ్ అప్పుడు చూశాను, అసలు అమ్మాయి గురించి నాకేం తెలియదు, ఏం మాట్లాడలేదు, మీ అంతటా మీరు ఎట్లా డిసైడ్ అయిపోతారు అని చెప్పి డిసైడ్ లైక్ లేదు చూద్దాం ఫస్ట్ అయితే ఒకసారి, వాళ్ళు చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పింది మనం వినాలి. అండ్ మన వెల్ విషర్ డాడీ బుక్ చేసేసారు ఆల్రెడీ, అంటే డేట్ అనుకున్నారు జాతకాల ప్రకారం. అండ్ దే డిసైడెడ్ దట్ ఓకే అంతా ఓకే అనుకుంటే ఆ హాల్ ముందు రోజు 2 days ముందర నైట్ మాట్లాడుకున్నారు కూడా. సో మాట్లాడుకున్నా దే హావ్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ విత్ us, చూసుకోలేదు ఇంత మటుకు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అప్పుడు నేను చెప్పాను నేను చూడను హాల్, నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి, అమ్మాయిని చూసి ఓకే అంటేనే ఐ విల్ సే yes, లేదు అంటే కనుక వీఆర్ బ్యాక్. అది అక్క బావగారా ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను, అక్కడ నాకు నచ్చాలి. సరే అన్నారు, ఫోన్ చేసి ఏదో చెప్పారు అనుకుంటా. వి వెంట్, చూసాము, మరి ఏమైంది తెలీదు, నార్మల్గా మాట్లాడుకోమన్నారు, మాట్లాడాము, వచ్చేటప్పుడు హాల్ చూసి వచ్చేసాము. సీరియస్లీ Feb 18th వాజ్ అవర్ పెళ్లి చూపులు అయినాయి. May 15th వాజ్ అవర్ ఎంగేజ్మెంట్. అండ్ August 15th వాజ్ అవర్ మ్యారేజ్ డే. ఇలా అయిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుకున్నారు? ఆ ఒక్క థింగ్ ఏంటి చేంజ్ చేసింది మిమ్మల్ని వెంటనే? అంటే చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే, లైక్ మాట్లాడుకున్నాం అయిపోయింది. బయటికి రూమ్ నుంచి బయటికి వచ్చే టైంకి షీ ఆస్క్డ్ మై ఫోన్ నెంబర్. ఓకే, ఐ జస్ట్ షేర్డ్ ఇట్. ఎందుకంటే లైక్ ఐ వాజ్ ఇన్ ద HR profession అన్నమాట. He asked my number. No, first you asked my number. This is wrong. He asked my number. I texted him first. Okay. He asked my number. I texted him first. So that's how it started. Like వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిందో తెలీదు. ఆ 6 months వాజ్ లైక్ అంటారు కదా ట్రైనింగ్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ అని, అట్లానే అయింది. అంటే జనరల్గా ఏమైపోతుంది అంటే ఆ 6 months అనేది కాదు, టైం బిట్వీన్ ఓకే చెప్పినప్పటి నుంచి మ్యారేజ్ వరకు ఇట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డింగ్ అనమాట. జనరల్గా దట్ ఈస్ వేర్ అలా అంత గ్యాప్ ఉండకూడదు తెలుసా నన్ను అడిగి. గ్యాప్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏమైపోతుంది అంటే, వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్ వచ్చేస్తాయి. అంటే సారీ టు సే దిస్, మగవాళ్ళు ఏం చేస్తారంటే హైప్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద పీరియడ్. సో దాంతో ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయి పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ అవ్వకపోవడంలో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ ఇక్కడ అవుతుంది అని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు బీయింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్, ఎక్కడ అసలు ఖాళీ లేకుండా వర్క్ చేసేవాళ్ళు, ఈ 6 months లో అసలు మాట్లాడుకోవడానికి టైం ఉండేదా? I have taken many leaves. సో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసింది ఎవరు? అంటే ఐ టేకెన్ మెనీ లీవ్స్. మా బాస్ అనేవాడు, బాస్ అంటే నాది క్లయింట్ ఫేసింగ్ రోల్ అనమాట. HR లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని, చెన్నై, బెంగళూరు అంతా. సో అప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకొని లీవ్స్ తీసుకుని చాలా తీసుకున్నా, కొద్దిగా కూడా కాదు. అండ్ ఎర్లీగా వచ్చేసేవాడిని బయటికి. అండ్ తను ఏస్రావ్ నగర్ సైడ్ ఉండేది, నా ఆఫీస్ సోమాజిగూడ సైడ్. ఒక్క నుంచి కారు ఉండేది నాకు అప్పటికే. సో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకెళ్ళి ఎవ్రీ సండే కలిసి. అప్పుడు సండే నిద్రపోవాలనిపించేది కాదు. అప్పుడు మీరే ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు. అందుకే చెప్తాను కదా, మగవాళ్ళు అని చెప్పి అన్నా. అందుకనే నథింగ్ రాంగ్ అట్ విమెన్ సైడ్. ఈ స్టోరీ మీ పిల్లలకి తెలుసా అసలు? ఎస్ దే నో ఇట్. నేను అప్పటికీ చెప్తుంటా, ఏంటి అంటే మీ అమ్మ నన్ను ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంది అని చెప్పి. మీరు ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పారు కదా. ఈ స్టోరీలో ఏంటంటే అంతా ముందరే హాల్ బుకింగ్ అంతా అయిపోయింది కదా. సో అందుకని అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఇప్పటికీ అంటూ ఉంటారు, మా నాన్నతో కూడా అంటూ ఉంటారు, ఇంకా పెళ్లి చూపులు కాలేదు, బుక్ చేసేసారు, మీరు బుక్ చేసినందువల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అర్థమైంది. సో శ్వేత గారు,
మీ వీడియోస్ చూసినప్పుడు అప్పుడు మీరు Q&Aలో మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ లైక్ నేను జాబ్ చేస్తాను, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నేను జాబ్ చేస్తాను, నాకు అది ఒక్కటే కావాల్సింది అని చెప్పేసి. సో నేను మీ వీడియోస్లో చూస్తుంటే యు ఆర్ ఏ హోమ్ మేకర్ రైట్ నౌ. వాట్ చేంజ్డ్ యూ? నథింగ్ చేంజ్డ్ యాక్చువల్లీ. ఐ డిడ్ వర్క్ టిల్ 2019. కోవిడ్ తర్వాత నేను ఐ టుక్ అ పాజ్ అనమాట. అండ్ కోవిడ్ లో ఇది కూడా నేను Q&Aలో చెప్పాను. కోవిడ్ లో బికాజ్ మై ఇన్ లాస్ ఎక్స్పైర్డ్, నేను మా గ్రాండ్ మదర్, సమీర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు, అత్తయ్య గారు మాయ గారు తర్వాత షీ షుక్ వెరీ బ్యాడ్లీ అనమాట. అంటే ఆవిడ ఇంకా సో దాని వల్ల ఏంటి, ఇంకా ఆవిడని కంప్లీట్ గా ఒకళ్ళు మేము ఉండాల్సి వచ్చేది. ఈయన వర్క్ వెళ్తేనే ఆవిడ తట్టుకోలేకపోయేవారు. ఆ 5 కొట్టిన దగ్గర నుంచి వాడు ఇంకా రాలేదా, వాడు బయలుదేరాడా, వాడు ఇంకా రాలేదా, ఇంకా అసలు అది ఎలా ఉండేదంటే నేను పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఇక్కడ అన్నట్టుగా ఉండేదన్నమాట. సో పాపం దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ ఆల్సో క్విట్ అండ్ స్టేడ్ అట్ హోమ్. బిజినెస్ చూసుకుంటాలే అని చెప్పి ఉన్నది కూడా దానికోసమే అనమాట. అయితే పెద్దమ్మ గారు ఉండటం వల్ల నేను ఇంకా ఆబ్వియస్ గా ఐ కుడెంట్ గో అండ్ వర్క్ అవుట్ ఎనీవేర్ కదా. అప్పుడు పాజ్ తీసుకున్నా. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ కేమ్ టు నో దట్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ సమ్ అదర్ థింగ్ ఐ లవ్. సో లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ కదా, ఎందుకు వై వేస్ట్ మై టైమ్ అండ్ ఎఫర్ట్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పి. ఓకే. అండ్ దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు. అండ్ ఈ నీష్ ఏదైతే ఉందో ఇది నాకు అప్పటికప్పుడు వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచి నాకు రూమ్ ఉండేది, ఒక సెపరేట్ రూమ్. మా తమ్ముడికి నాకు గొడవ అయ్యేది అనమాట, ఇది నా రూమ్ అనేదాన్ని. వాడంటే ఇది మన రూమ్ అనేవాడు. లేదు లేదు నేను చదువుతాను, ఇది నా రూమ్ అని. అండ్ నాకు ఆ ఉన్న చిన్న రూమ్ లో ఐ థింక్ ఇంతే ఉండేదేమో రూమ్. ఆ ఉన్న చిన్న రూమ్ ని కూడా ఎంత ఎస్థెటిక్ గా పెట్టగలను, ఓ చిన్న ల్యాంప్ అని, ఓ చిన్న టేబుల్, తాతయ్య గారు వాళ్ళది అప్పుడు పాత టేబుల్స్ ఉండేవి కదా, ఆ టేబుల్ మీద ఓ చిట్టి ల్యాంప్, కర్టన్స్ అన్ని షెల్ఫ్సే ఉండేవి, కబర్డ్స్ ఉండేవి కాదు. ఆ కర్టన్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా దాని మ్యాచింగ్ బెడ్షీట్ ఉండాలి. ఇట్లా అప్పటి నుంచే కోరిక ఉండేది, నా 8th 9th క్లాసెస్ నుంచి అనమాట. అండ్ ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసాక, మేము సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ అమ్మ నాన్న, సో వాళ్ళకి ఆన్ అ ఫ్రీక్వెంట్ బేసిస్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో మేము హైదరాబాద్కి వచ్చేసింది మళ్ళీ నా ఇంటర్లో. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటున్న ఇంటి పైన ఇల్లు కట్టారు. అక్కడికి మేము పైకి మూవ్ అయినప్పుడు నాకు ఒక సెపరేట్ రూమ్ వచ్చేసింది కదా. సో వీళ్ళు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో ఉన్న రోజు నాకు హ్యాపీ డే అనమాట. సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని ఇల్లంతా సర్ది పెట్టేసేదాన్ని అమ్మ స్కూల్ నుంచి వచ్చేసరికి. అండ్ మై మామ్ యూస్ టు, ఆ శ్వేత ఇంట్లో ఉంది కదా ఇవాళ, ఇది ఇల్లు సర్దేస్తుంది అమ్మ అంటూ ఉంటుంది కదా. ఈ రోజుకి నాకు ఆ పేరు ఉంది ఏంటంటే, దీనికి మూడ్ రావాలి, మూడ్ వస్తే ఇల్లంతా శుభ్రంగా చేస్తుంది, లేదంటే ఇంకా అలా ఉంటుంది అని చెప్పి. ఓకే. సో అలా మీరు యూట్యూబ్ పెడదాం అనుకున్నారా? నేను ఇలా అంతా హోమ్ క్లీనింగ్ నీట్ గా పెట్టుకుంటాను, సెరింగ్ స్పేస్ అని. ఒకటి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ బికాస్ మై ఇంట్రెస్ట్ ఇస్ టువర్డ్స్ దట్. సెకండ్ థింగ్ ఇస్ ఐ హావ్ సీన్, అంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో ఆవిడ ఇచ్చే మోటివేషన్, ఆవిడ వీడియోస్ చూసిన వెంటనే వచ్చే మోటివేషన్, దట్ ఈస్ ఇంకొక లెవెల్ అండి. అది చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటికి ఎస్పెషలీ మేము ఈ కొత్త ఇల్లు కట్టుకున్నాక ఇంటికి వచ్చినప్పుడు కూడా జనాలందరూ శ్వేత మీ ఇల్లు బాగా సర్దుకున్నాం, ఇది బాగుంది, ఇది బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పి అంటున్నప్పుడు, అరే ఇలా చేస్తే ఇది చూపిస్తే నలుగురికి వాళ్ళు మోటివేట్ అవుతారు కదా. అండ్ రెండోది నాకు చూపించుకోవడం ఇష్టం, నాకు నా ఇల్లు నీట్ గా సర్దుకున్నాను అన్నది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రాబ్లీ. సో అది పెట్టాను. అండ్ నిజంగా ఓన్లీ ఇవి చూపించాలి, ఇది ఇలా చేస్తున్నానని చెప్పాలి అన్న దీని కాన్సెప్ట్ తోనే స్టార్ట్ చేసా. మనీ స్టార్ట్ అవుతుంది అనేది యాక్చువల్ గా నాకు తెలుసు, యూట్యూబ్ మానిటైజ్ అవుతుంది అని తెలుసు. యా, ఐ వాజ్ రెడీ, ఐ వాంటెడ్ దట్ ఆల్సో, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంప్రమైజింగ్ విత్ మై కంటెంట్. నేను కంటెంట్ బాగుండాలి, కంటెంట్ రీచ్ బాగుండి, కంటెంట్ ఇది బాగుంటే మనీ ఆటోమేటిక్ గా వస్తుందని దీంతో చేశాను అనమాట. ఓకే. సో అట్లా. ఎవరికి చెప్పారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇలా? మీకు చెప్పారా సమీర్ గారు? అంటే ఇది నాకు ఐడియా ఉండాలి కదా. అంటే ఒకటి అందరు అనుకుంటారు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ వెరీ ఈజీ, ఏముంది ఇంట్రో చేసుకునేది. దిస్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. ఎందుకంటే లైక్ దాని ప్లానింగ్ అయిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్, తర్వాత ఎడిటింగ్, వాయిస్ ఓవర్, దాని టేకింగ్ ఇట్ లైవ్ తర్వాత వచ్చే కామెంట్స్ని టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ లైక్ లైఫ్లో వెన్ యూ హ్యావ్ కిడ్స్, వచ్చే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో
ఇనిషియల్ గా చాలా ఇబ్బంది పడేది, కానీ ఆ నాకు తర్వాత negative- ఏమైపోయింది అంటే లైక్ నాట్ మచ్ ఆఫ్ నెగటివ్. నెగటివ్ కామెంట్స్ నాకు ఆల్మోస్ట్ 19,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా ఎక్కడో ఒక్కటో రెండో వచ్చాయండి. ఓకే. అసలు డీల్ ఎలా చేయాలి అన్నది కూడా తెలియదు. సడన్ గా వన్ ఫైన్ డే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అమ్మా స్టార్టింగ్ లో ఇట్ రియలీ టుక్ అ టాల్ ఆన్ మీ. ఏంటి ఇవి ఈ నెగిటివ్ ఇంతలాగా ఎలా మాట్లాడతారు, ఇంత రూడ్ గా ఇంత క్రూడ్ గా ఎలా మాట్లాడతారు అని చెప్పి అప్పుడు యా టుక్ మల్టిపుల్ పీపుల్ ఫర్ మీ టు యునో సెట్ మీ డౌన్. నాకు మళ్ళీ లేదు ఈయన చెప్పారు నువ్వు పట్టించుకోకు అని. నాకు ఎక్కడ కోపం వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ ఉండండి యూ విల్ అండర్స్టాండ్ దెన్ అని. బట్ యా దట్ ఈస్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యాక్చువల్లీ గాట్ యూస్ టు ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓ యా అదే అంటే యాక్సెప్టెన్స్, లైక్ నెగటివిటీని యాక్సెప్ట్ చేయడము, వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి. అండ్ సి మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టే ఇది. సో యూ హ్యావ్ ఆఫీస్ పాలిటిక్స్, రైట్? సేమ్ వే ఇది కూడా అంతే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్. అంతే కదా. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక చేసి వేస్ట్ ఇంత. ముందే ప్రిపేర్ చేశారా మీరు ఇదంతా ఛానల్ స్టార్ట్ చేసి? అంటే ఛానల్ గురించి ఈయనతో డిస్కస్ చేసి చాలా తక్కువ. ఒకటి ఏంటి అంటే లైక్ చేస్తాను అని చెప్పింది, ఐ సెడ్ ఫైన్. నేమ్ డిస్కషన్ అయింది, ఇది బాగుంటుంది అన్నాను, ఈయనే సజెస్ట్ చేసి షీ సెడ్ yes I'll go with this అని చెప్పి. తర్వాత యాక్చువల్గా ఇలా ఉంటుంది అని మా ఇద్దరికి తెలియదు. అంటే లైక్ చేసుకుంటూ వెళ్ళాలని తనకి తెలుసు తప్ప నెగటివిటీని యాక్సెప్ట్ చేయటం అనేది దేర్ ఇస్ నో ఐడియా. రాలేదు అంటిల్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం రాలేదు. జనరల్గా ఏమైపోతుంది అంటే లైక్ వి వర్క్ ఇన్ ద ఆఫీసెస్, లైక్ నేను ఢిల్లీ, గుర్గావ్ అటు కూడా పనిచేసి వచ్చాను. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ పనిచేస్తుంటాం, పక్క నుంచి మనని యా ఆబ్వియస్లీ అంటుంటారు, చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ అక్కడ పట్టించుకున్నామంటే విల్ బి ది టాస్, విల్ బి ఎ టాస్. సో అందుకని చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. యాక్సెప్ట్, ఇందాక మీరు అన్నట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అది యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక ఇంకా మనం ఏం చేయలేము, వీఆర్ డౌన్. మనం ఏంటంటే వీ కెనాట్ గ్రో. సో అట్లా ఇది కూడా అంతే అని చెప్పేవాడిని. లైక్ నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది అది అంటే, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే అండి లైక్ they are all anonymous. Okay. They don't come with their original names and all. Yes. Yeah. So వాళ్ళ దీంతో రారు. మామూలుగా అందరూ కాదు, కొంతమంది జెన్యూన్ గా చెప్తారు, నిజంగా రూడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, వెరీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు చూడండి. వాళ్ళు యాక్చువల్ నేమ్స్ అంటే యాక్చువల్ గా ఒక్కటే ఐ థింక్ ఐ ఫౌండ్ సచ్ రూడ్ కామెంట్ నాకు వచ్చింది. దట్ వాజ్ రిగార్డింగ్ మై కిడ్స్ అనమాట. ఐ రియలీ అంటే నాకు పిచ్చి ఎక్కేసింది అది చూసి. వెంటనే ఫస్ట్ అంటే అది ఉంటుంది కదా ఈ మూమెంట్ లో అది తీసేయాలి నా దీని నుంచి అని చెప్పి, అదొక్కటే అలా వచ్చింది. టక్కినవన్నీ బేరబుల్ యాక్చువల్లీ, అంటే దాంతో పోల్చుకుంటే వై లైక్ దిస్, వై నాట్ లైక్ దట్. సి మనం చేసే ప్రతిదీ యాక్సెప్టెన్స్ అందరికీ ఉంటుందని లేదు, రైట్? నాకు నచ్చినట్టు నేను చేస్తాను, యు టేక్ ఇట్, యు డోంట్ టేక్ ఇట్, దట్స్ అప్ టు యూ, రైట్? ఒక మెసేజ్ పంపించాలి అనే దీంట్లో వీడియో చేస్తుంది, అది చేసినప్పుడు సి ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్, ఒక్కొక్కళ్ళు తీసుకునే మెసేజ్ని డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి దానికి. అట్లాంటప్పుడు ఏంటి అంటే లైక్ ప్రతిదీ పట్టించుకోవాలని లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఉంటారు లైక్ వెల్ విషర్స్, వాళ్ళు ఇచ్చినప్పుడు లైక్ దాన్ని మనం నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దట్స్ ఎ గుడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ప్రతిసారి నువ్వు పూజకి వంట చేసినప్పుడు గాజులు వేసుకో శ్వేత, పూజ రోజు నువ్వు గాజులు వేసుకోవు అని చెప్పంటారు. which even my parents tell me to do that. So yeah, okay, next time నుంచి పూజ చేసినప్పుడు గుర్తు పెట్టుకొని ముందర వాళ్ళు అంటారన్న ధ్యాసతో అన్న గాజులు వేసుకుంటున్నా, which is good only. There is nothing wrong in that. ఆ తర్వాత వేసుకోపోయినా ఎవరు అడగరు నన్ను, పూజ అప్పుడు వేసుకో అంటున్నారు, which is okay. అట్లాగా కొన్ని ఇవి తీసుకుంటాను కన్స్ట్రక్టివ్, అదే ఇచ్చిన ఇన్పుట్స్ లోంచి రియలీ విచ్ ఆర్ మీనింగ్ఫుల్, విచ్ హావ్ లాజిక్, ఐ టేక్ దెమ్ ఇన్ టు మై అకౌంట్. అదర్స్ ఇంకా అన్ని పట్టించుకుంటూ పోతే మనం కంటెంట్ మీద ఫోకస్ చేయలేము. బట్ సీరియస్లీ అవసరం ఏంటి, వాళ్ళకి ఇష్టం లేదు మీ కంటెంట్, బ్లాక్ చేసో మూవ్ అయిపోయి రోజుకి అర్థం కాదండి. పనిగా అక్కడ కూర్చొని టైం తీసుకొని నెగటివ్ కామెంట్స్ లోకి రిప్లైలోకి వచ్చి రిప్లైలు ఇస్తూ ఉంటారు చాలా మంది. అంత సరదా ఏంటో పక్కన ఎక్కడ దొరుకుతుంది, పక్కనోడి జీవితం మీద మాత్రమే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందని. అంటే నాకేమనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారేమో అనిపిస్తుంది, which might be when they are not happy in their own lives. They do this. It can happen కదా, ఆ వేలో కూడా ఆలోచించవచ్చు మనం.
సో సర్లేండి, వాళ్ళ బాధకాలను వదిలేద్దాం మనం. అంటే మిగతా 90% పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు కదా. ఎలాగో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు. నిజంగా ఆ మ్యాటర్ మాత్రం చూడండి, నాకు వచ్చే ఒక 100 కామెంట్ లో మహా అయితే 1-2 ఉంటాయి ఏవైతే కొంచెం క్రిటిసైజ్ అవ్వనివ్వండి, నెగటివ్ అవ్వనివ్వండి, అలా ఉంటాయి. బట్ రెస్ట్ ఆల్ ఆర్ మై వెల్ విషర్స్. అండ్ కొంతమంది నోటెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళ కామెంట్ నాకు రాకపోతే నేను వెయిట్ చేస్తా, అరే వీళ్ళది ఇంకా రాలేదేంటి, వీళ్ళది ఇంకా రాలేదేంటి అని. అట్లాగా ఒక 20-30 మంది ఉన్నారనమాట. నాకు వాళ్ళ నుంచి కామెంట్ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తా. ఎప్పుడైనా వాళ్ళకి చెప్పారా ఆ విషయం? చాలా సార్లు చెప్తా, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ అని చెప్పి పెడుతూ ఉంటాను అనమాట. బికాస్ these are nothing but extended family andi. They will be present in every part of our life. Not only subscribers ga ne kaadu, చెప్పా కదా, వాళ్ళు ఏంటంటే ఏమైనా పని చేస్తుంటే అరే వాళ్ళు ఇలా చేయమని చెప్పారు కదా, నువ్వు ఆవాలు వేసినావు, ఇది దంచి వేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారు కదా, ఇవన్నీ గుర్తుంటాయి. సో వాడుతూ ఉంటాను. ఓకే. సో ఆ కామెంట్స్ విషయానికి వస్తే మీరు ప్రతిదీ గమనిస్తారు, మీ గురించి వాళ్ళు ఇష్టపడుతూ మిమ్మల్ని చూస్తుంటారు కదా. ఒకరోజు ఒక సడన్ డే అసలు పూర్తిగా యూట్యూబే లేదు, అలాంటి ఫాలోవర్సే లేరు, మీకు పూర్తిగా పోయింది, ఏం చేస్తారు? ఎప్పుడైనా జస్ట్ అలా ఆలోచించారా? అండి, ఒకళ్ళు ఎదుగుతున్నాము అంటే ఇది కూడా ఉంటుంది, గ్రాఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మన రూట్స్ మర్చిపోకుండా ఉంటే వీ కెన్ గ్రో అగైన్ అనేది ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ. ఈ రోజుకి కూడా ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్కి నేనే పర్సనల్గా వెళ్ళి కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. నాకు అది ఇష్టం. ఎందుకు, నేను ఎదుగుతున్నా కదా, నాకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను చెయ్యాలా అన్న అసలు ఆ ఫీలింగే ఉండదు. రేపటి రోజున యూట్యూబ్ ఐ మీన్ గాడ్ ఫర్బిడ్ ఏదన్నా అయ్యిందే అనుకోండి, ఐ know what all I did to grow to that stage. I'll start from scratch again. There is nothing, na niche telsu, na hard work ento telsu, na efforts ento telsu, na family enta support chestaro telsu, నేను మళ్ళీ మొదలు పెడతా. దట్స్ ద కాన్ఫిడెన్స్. దీన్ని మళ్ళీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లో అనుకుంటారు కానీ కాదు, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అసలు అలా జరగదు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. జరుగుతుంది అని యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. తప్పకుండా ఉంటదిలేండి, ఎటు పోదు. నేను ఏదో జస్ట్ క్వశ్చన్. నేను మీరు నమ్ముతారో లేదో, నిన్న కూడా మా హస్బెండ్ తో నేను ఇదే అన్నా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో ఫాస్ట్ కదా, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అన్ని ఫాస్ట్ గా. మీరు జూలై దాకా ఎక్కడా లేదు, ఐ వాజ్ నోవేర్ టిల్ జూలై. ఆగస్ట్ సెప్టెంబర్ జూలై వరకు కూడా ఐ వాజ్ హ్యావింగ్ 19,000 మే వరకు ఐ వాజ్ హ్యావింగ్ 19,000. సెప్టెంబర్ కి 1 lakh. సో ఆ గ్రాఫ్ అలా వచ్చినప్పుడు భయం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక బాధ మన అందరి ఫ్యామిలీస్ లో. సడన్ గా మొత్తం అంతా బాగా జరిగితే తీసుకోలేము, ఎందుకు ఎంత బాగా జరుగుతుంది. టూ మచ్ ఆఫ్ నెగటివిటీని లైక్ మన మైండ్ సెట్ టూ మచ్ ఆఫ్ పాజిటివిటీని యాక్సెప్ట్ చేయలేదు, నెగటివిటీ వచ్చినా పర్లేదు అంటే. వై ఐఎమ్ సేయింగ్ నెగటివిటీ ఇస్ దట్ కి మన మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. దట్స్ ఎ నెగటివ్ థింగ్ మనం ఆలోచిస్తుంది, నాట్ పాజిటివ్. పాజిటివ్ అవుతుంది కానీ వీఆర్ థింకింగ్ మోర్ అబౌట్ నెగటివ్. అంటే ఒక రకంగా అది మంచిదే కదండి, అలా కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్. I feel that is the thing that keeps us rooted to the ground. అది కూడా ఉండాలంటారు కానీ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయలేరు ఆ మూమెంట్ కి. మనం గ్రో అవుతున్నాం, మనం కష్టపడ్డం గ్రో అవుతున్నాం. That's what my concept is. నా చాలా మంది నన్ను అడిగారు, శ్వేత 1 lakh కి నువ్వు సెలబ్రేషన్స్ ఏం లేవా? ఈయన వద్దు శ్వేత, అవసరం లేదు, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ చాలు. గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటుంది, లైక్ టూ ఎర్లీ ఆఫ్ సెలబ్రేషన్స్ మైట్ రిజల్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. మనం చెప్పలేము,